బ్రహ్మముడి డిసెంబర్ 6వ తారీఖు ఎపిసోడ్లో అప్పు బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. కవి వచ్చి విషయం ఏంటని అడుగుతాడు. పాపం ఆ పాప తల్లి మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది కూచి. కాని చుట్టుపక్కల వారు ఆమె భర్త చెప్పేది వింటూ ఉంటే ఏం చేయాలో తెలియడం లేదు అని అంటుంది. దాంతో కవి, ధైర్యవంతురాలైన అన్న పొట్టి ఈ కేసుని లోతుగా విచారిస్తే అన్నీ తెలుస్తాయి అని ధైర్యం చెప్తాడు. అది నిజమే, అదే పనిలో ఉంటాను అని అంటుంది అప్పు. మరోవైపు కావ్య ముందే రెడీ అయ్యి పడుకున్నట్లుగా దుప్పటి కప్పుకుని రాజుని కాసేపు ఏడిపిస్తుంది. లేట్ అవుతుంది కళావతి, ఎప్పుడో ఉదయాన్నే లేస్తావు కదా, ఇంకా లేవలేదేంటి అని దుప్పటి లాగుతాడు. కావ్య అప్పటికే తయారై ఉండడం చూసి నన్నే ఫోల్ని చేస్తావా అంటూ చెయ్యి పట్టుకుని రొమాన్స్ కి సిద్ధమవుతాడు. హలో సార్, ఇప్పుడు రొమాన్స్ కి ఛాన్స్ లేదు అని తాను కడుపుతో ఉన్న విషయాన్ని గుర్తు చేయడంతో రాజ్ సిగ్గుపడిపోతూ సారీ మర్చిపోయాను అని అంటాడు. ఇక కావ్య, ఏమండి, ఇక్కడ దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉందట, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని అనడంతో కావ్యను తీసుకుని రాజ్ బయలుదేరతాడు. ఇటు రాహుల్ కావ్య గీసిన డిజైన్స్ అన్నింటినీ మరో డిజైనర్ తో సేమ్ కాపీ కొట్టిస్తాడు. ఏం మాత్రం తేడా రాకూడదు అని పదే పదే చెప్తూ ఉంటాడు. ఆ పక్కనే మూర్తి కూడా నిలబడి అంతా చూస్తూ ఉంటాడు. ఆ డిజైన్స్ గీసే డిజైనర్ కొంచెం క్రియేటివ్ గా మార్చినా రాహుల్ ఊరుకునేవాడు కాదు. అప్పుడే మూర్తి, సార్ సేమ్ టు సేమ్ అయితే అందరికీ డౌట్ రావచ్చు కదా అని అంటాడు. దాంతో రాహుల్, ఎవరికి డౌట్ వచ్చినా నా భార్య నమ్మితే చాలు, నేను ఆ పనిలో ఉంటాను, నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటాడు రాహుల్. వెంటనే స్వప్నకి కాల్ చేసి ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, ఈ రోజు లంచ్ కి రాలేను స్వప్న అని అంటాడు. అయ్యో, నేను తెస్తాలేండి అని అంటుంది. వద్దు వద్దు అని అంటాడు. కానీ స్వప్న ప్రేమతో తెస్తాను, నువ్వు కాదనుకో అని అంటుంది. దాంతో సరేనంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక మనసులో మాత్రం రాహుల్, రా స్వప్న రా, నువ్వు రావడమే నాకు ముఖ్యం అని అనుకుంటాడు. మరోవైపు రాజ్ కావ్య సాయిబాబా గుడికి వెళ్తారు. అక్కడ రాజ్ కావ్య ఆరోగ్యం గురించి దండం పెట్టుకుంటాడు. ఇక ఇద్దరూ దండం పెట్టుకుని అక్కడే కూర్చుంటారు. ఏం కోరుకున్నారు శ్రీవారు అని కావ్య అడిగితే, మొదట నువ్వే చెప్పు కళావతి అని అంటాడు. మనకు బిడ్డ మీద, నా ప్రాణాల మీద ఆశ కల్పించిన ఆ దేవుడు మోసం చేయడు కదా అని అంటుంది కావ్య. అలా నెగటివ్ గా ఆలోచించొద్దు అని రాజ్ అంటాడు. ఇంతలో ఒక వ్యక్తి వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడు. ట్రీట్మెంట్ టైం అయింది, వెళ్దాం పద కళావతి అని రాజు లేస్తాడు. కావ్య వెనకే నడుస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి సార్ సార్ అని పిలిచి నమస్తే సార్ అని అంటాడు. రాజ్ కావ్య ఇద్దరు ఆగి, ఎవరు మీరు అని అంటారు. నా పేరు సామ్యూల్, నిన్న మీరు కలిసారే డానియల్ వాళ్ళ బ్రదర్ని అని అంటాడు ఆ వ్యక్తి. డానియలా, అతనెవరు అని అంటాడు రాజ్ అయోమయంగా. నిన్న మీ కారు గుద్దుకుని చనిపోయాడు కదా సార్ అని అంటాడు సామ్యూల్. అసలు ఎవరియా మీరంతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మాకే డానియలు తెలీదు అని వెళ్లబోతాడు రాజ్ కావ్యతో పాటు. సార్ సార్ అలా అనకండి సార్, నాకు చిన్న సమాచారం కావాలంతే. నా తమ్ముడు చనిపోయేటప్పుడు ఏదైనా చెప్పాడా సార్, పోనీ ఏమైనా ఇచ్చాడా సార్ అని అంటాడు శామ్యూల్. అతను ఎవరో ఏంటో కూడా తెలీదు, మాకేం చెప్తాడు, మాకేమిస్తాడు, అనుకోకుండా అతనెవరో వచ్చి మా కారు ముందు పడి ప్రాణాలు వదిలాడు అని అంటాడు రాజ్. సరే సార్, నేను కాదనడం లేదు సార్, మా తమ్ముడు ప్రాణం పోయే ముందు మీకేదైనా ఇచ్చాడా అని పదే పదే అడుగుతాడు శామ్యూల్. హలో, ఒక్కసారి చెప్తే అర్థం కదా, నిన్నెవరో జోకర్ గాళ్ళొచ్చి ఏదైనా చెప్పాడా అని అన్నారు. ఈ రోజు నువ్వు కూడా అదే అడుగుతున్నావు. అసలు ఏంటిదంతా, చచ్చినవాడెవరు, చంపినవాడెవరు, ఏంటి విషయం చెప్పు, ఏంటి విషయం అని అరుస్తాడు రాజ్ ఆ వ్యక్తి పైన. అప్పుడే మోటు చోటులు, అదే నిన్న ఎంట్రీ ఇచ్చిన కమిడియన్స్, వాళ్ళని చూస్తారు. అదేంట్రా, నిన్న శవం ముందే అడిగాం కదా ఏమైనా ఇచ్చాడా చెప్పాడా అని, నిన్నేమో ఏం తెలీదని ఇప్పుడు ఆ చనిపోయిన డానియల్ గాడి అన్న శామ్యూల్తో మాట్లాడుతున్నాడేంట్రా అని అనుకుంటూ అనుమానిస్తారు. మరోవైపు రాజ్ శామ్యూల్ ని కోప్పడి పంపేస్తాడు. కానీ ఆ మోటు చోటులు మాత్రం రాజ్ కావ్యలను చాటుగా ఫాలో చేస్తూనే ఉంటారు. రాజ్ కావ్య ఎక్కడికెళితే అక్కడ వేషాలు మార్చి విషయం తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. నిజానికి ఆ డానియల్ పెన్ డ్రైవ్ ని ఎవరూ చూడకుండా రాజ్ జేబులో వేస్తాడు. అది రాజ్ కూడా చూసుకోడు. ఇక మరోవైపు స్వప్న రాహుల్ కి భోజనం తెస్తుంది. కావ్య దగ్గర దొంగలించిన డిజైన్స్ అన్ని తమ సొంతం అన్నట్లుగా స్వప్న చూసేలా చేస్తాడు రాహుల్. స్వప్న రాహుల్ ని గుడ్డిగా నమ్మేస్తుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.